త్రాగుతున్న నిన్ను అందరూ నిందిస్తూ తిడుతూ గందరగోళంగా మాట్లాడుతున్నారేమో. అయితే నీకు నేను చెప్తున్న శుభవార్త ఏంటంటే, ఇదిగో నిన్ను విడిపించడానికి నా ప్రభువు ఉన్నాడు. విడుదల కోరావు కదా, విడుదల కోరావు కదా, విలవలాడుతున్నావు కదా. ఏ పాపంలో బందీవయ్యావో, ఏ బంధకాల్లో కూర్చుండిపోయావో, ఏ సంఖ్యల చేత కట్టబడి దురాత్మల చేత కొట్టబడి చితికి ఛిద్రమైపోయావో, కన్నీళ్ళి అన్నపానాలుగా బ్రతుకుతూ శాపాన్ని అనుభవిస్తున్నావో, నీ దుఃఖాన్ని, నీ వేదనని, నీ గుండెల్లో ఉన్న ఆరాటాన్ని, మారాలి, నిలబడాలి అన్న నీ తపనని నా దేవుడు చూస్తున్నాడు. అందుకే ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. నా తమ్ముడా, నా సోదరుడా, నా సోదరి. హల్లెలూయా, హల్లెలూయా. వాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వాడికి మనసు ఉంది కదండి, భార్య బిడ్డలు ఉన్నారు కదా, గుర్తు వస్తారు కదండి. ఆ దురాత్మలు వాడిని పట్టినప్పుడేమో వాడిని వాడే కోసుకుంటున్నాడు, కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఏడ్చుకుంటున్నాడు, గందరగోళం చేస్తున్నాడు. కాసేపటి తర్వాత అవి వదిలిపోయినాయి అనుకో, అప్పుడు సాఫ్ట్ అయిపోయి కూర్చొని వాడి శరీరం చూసుకొని ఒళ్ళంతా గాయాలైపోయి ఆ బాధ తట్టుకోలేక, సిగ్గు కదండి పాపం, బట్టలు లేకపోతే ఎవరికైనా, మగోడికైనా ఆడ మనిషికైనా, ఆవిడ నగ్నత్వాన్ని చూసుకొని వాడు, ఏంటి నేను ఇలా ఉన్నానేంది, నా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నేనేంటి ఎండలో ఉన్నానేంది, శ్మశానంలో ఉన్నానేంది, ఇక్కడ ఉన్నానేంది నేను, అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది, నా భార్య ఎట్లుందో, నా పిల్లలు ఎట్లున్నారో అని లేచి ఇంటి వైపు నడుస్తాడా 4 అడుగులు, మళ్ళా వచ్చి పట్టేస్తాయి. రే ఇటు పోతున్నాడు, మన ఇల్లు పోతుందిరా అని మళ్ళీ వచ్చి పట్టేస్తే మళ్ళా పాపం కేకలు వేసుకుంటా, మళ్ళీ ఒండి చీల్చుకుంటా, అరుచుకుంటా, గోలగోలు చేసుకుంటా, మళ్ళీ వచ్చి అక్కడే తిరుగుతా. వాడి రోదన అరణ్య రోదన, వాడి రోదన అరణ్య రోదన. ఆ రోదన తల్లికి పట్టలేదు, ఆ రోదన తండ్రికి పట్టలేదు. ఎందుకు పట్టలేదంటే వాళ్ళు విసిగిపోయారు, చచ్చిపోతే పోయాడు, ఇక ఎందుకు వాడు వేస్ట్, వాడు ఇంకా బతకడు, వాడు అయిపోయినట్టే అని వదిలేసుకున్నారు. వాడి రోదన భార్యకు పట్టదు, వాడి రోదన బిడ్డలకు పట్టదు, వాడి రోదన తోడబుట్టిన వాళ్ళకు పట్టదు. ఎందుకంటే అందరూ వదిలేశారు, విసిగి వదిలేశారు. ఉన్నంత వరకు అట్ట తిరుగుతాడు, చచ్చిన తర్వాత చచ్చాడని కబురు వస్తే తీసుకెళ్ళి మట్టి చేద్దాంలే అని వాళ్ళు వదిలేశారు. వాడికి ఆ దురాత్మలు పట్టినప్పుడు వెలువెల్లాడుతున్నాడు, అవి వదిలిపోయినప్పుడు ఏం కూర్చొని ఏడ్చుకుంటున్నాడు. దేవుడా, నా తల్లి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో లేదు, నా తండ్రి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో లేదు, నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు, నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నా పరిస్థితి ఇలా మారిందో, నా ఇల్లు ఎందుకు ఇలా శాపగ్రస్తమైందో, నా కుటుంబం ఎందుకు ఇలా పతనమైందో, నా బిడ్డలకి, నా భార్యకి, నా తల్లిదండ్రులకి, నా తోడబుట్టి వారికి కాకుండా నేను ఇలా ఎందుకు అయిపోయానో దేవుడా నాకు అర్థం కావట్లేదు. ఇక నువ్వు తప్ప నన్ను దర్శించేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఎవరున్నారు? నీకు తెలుసా? వానికి యేసు తెలియదు. వాడెవరిని వేడుకొని ఉంటాడో తెలుసా? వాడెవరికి మొక్కుతున్నాడో, ఎవరిని ఆరాధిస్తున్నాడో వాళ్ళందరినీ తలుచుకొని ఉంటాడు, వాళ్ళందరికీ మొర్రపెట్టుకొని మొత్తుకొని ఉంటాడు. కానీ ఎవరు రాలేదు. ఎవరు వచ్చారో తెలుసా? వానిని ఎవరు సృష్టించారో ఆయన గదిలాడు వాని కోసం. ఆయన గదిలాడండి. వాని ఆర్తధ్వని ఆయనకి వినపడింది. మరి ఎవరికి తెలుస్తుందండి ఆయన ఏడుపు? తల్లిదండ్రులకి లేదు, ఎవరి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఎవడు పట్టించుకోండి. అది ఎవరు వినాలో ఆయన విన్నాడు. ఆర్తులను, అన్నార్తులను, దీనులను ఒక కంట కనిపెట్టే ఆ సృష్టికర్త నా ప్రభు అయిన యేసుక్రీస్తు.